మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాపాలనకే పట్టం కట్టారని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ విజయం 2 ఏళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం కృషికి దక్కిన గౌరవమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రుల సమిష్టి కృషితోనే విజయం దక్కిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. దాదాపు 90 నుంచి 94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీస్లో ఓటు ఏర్పాటు చేయబోతాం. ఇంత పెద్ద భారీ మెజారిటీ బహుశా నాకు తెలిసి ఈ 2 దశాబ్దాల్లో ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావటం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే కార్పొరేషన్ సంబంధించి కూడా జరిగినటువంటి 7 కార్పొరేషన్స్ ఎన్నికల్లో దాదాపు 5 కార్పొరేషన్స్లో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మెజారిటీతో కార్పొరేషన్స్ని ఈరోజు మేయర్తో సహా మిగతాయి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ఇక మిగిలి ఉన్నటువంటి 2 కార్పొరేషన్స్ సంబంధించి పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత ఆ రెండింటిలో కూడా ఏ రకంగా ఉంటుందనేది స్పష్టత పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పగలం. కానీ ఇప్పటివరకు అంది వచ్చినటువంటి 7టికి 5 కాంగ్రెస్ అజేయంగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. సో దీనికి కూడా ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని ప్రజలు సంపూర్ణంగా గమనించారు. కాబట్టే మేము ఈ భారీ మెజారిటీని సాధించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని మానుకొని కావాలని రాజకీయాల్లో కేవలం వార్తా ఆరు ప్రసార మాధ్యమాల్లో కనపడటం కోసమే ఊహల్లో ఉంటూ ఊహించుకొని కట్టుకథలు అల్లి ప్రెస్ మీట్స్ పెట్టడం లేకపోతే పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడటం చేయటం వల్ల ప్రజలు ఎవరు కూడా దాన్ని విశ్వసనీయంగా గుర్తించరనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా మీరు నిబద్ధతతో ఒక జవాబుదారితనంగా ఒక ట్రాన్స్పరెంట్గా ప్రజలకి మనం ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో దేశంలో ప్రజలకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఉండాలనుకునేటువంటి వ్యక్తులుగా మీరు ఇప్పటికైనా వాస్తవాల్ని వాస్తవాలుగా చూస్తూ వాస్తవాలతోనే మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అటు అర్బన్ ఇటు రూరల్లో కూడా పూర్తి ఆశీర్వాదం దక్కిందని చెప్పక తప్పదు. ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి మంత్రులు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మా రెఫరెండము పార్లమెంటు ఎన్నికలు అన్నారు. పార్లమెంటులో వారికి ఎలాంటి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నది మనకి తెలియంది కాదు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే బై ఎలక్షన్ వచ్చాయో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇది మా పార్టీకి రెఫరెండం అన్నారు. అక్కడ ఏం ఫలితాలు వచ్చినాయో వారికి తెలుసు. అది అవటంతోనే గ్రామ పంచాయతీలు మా రెఫరెండం అన్నారు. గ్రామ పంచాయతీలు తీర్పు వచ్చిన తర్వాత అది కాదు ఇది కాదు మాకు పట్టణ ప్రాంతాల్లో పూర్తి గ్రిప్ ఉంది, పట్టణ ప్రాంతాల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన తీర్పు కంటే అదనంగా 6 to 7% ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి 6 to 7% అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు. ఈ సెమీఫైనల్స్ అని వారే అన్నారు. ఈ సెమీఫైనల్స్ లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఈరోజు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నో 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 మాకు ఇది కాదు, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరెండం అని 1 by 1 అట్లా షిఫ్ట్ అవుతూ
వారి కార్యకర్తల్ని ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు కూడా వారు ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము, అబ్బా మాకేమొచ్చాయని చెప్తున్నది చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టిగా చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం. కాబట్టే పూర్తి దీవెనలో ప్రజల నుంచి అందాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు అర్బన్లో వచ్చాయి కాబట్టి అర్బన్లో ఉన్న ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, మున్సిపల్ ఫలితాలు మాకు ప్రోత్సాహం ఇచ్చిందని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు లాభం చేకూరేలాగా మజ్లిస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. బీజేపీ ఓటమికి మజ్లిస్ అన్ని ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. హంగ్ వచ్చిన చోట మేము ఎవరికీ సపోర్ట్ చేయమని అన్నారు రామచంద్రరావు. మజ్లిస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక స్ట్రాటజిక్ ఓటింగ్ వల్ల డైరెక్షన్ ముస్లిం కమ్యూనిటీకు ఈరోజు బీజేపీ ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు బీఆర్ఎస్కు గెలిచే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, వాళ్లకు మజ్లిస్ ఇచ్చినటువంటి సహాయం. బీజేపీకు తెలంగాణ ప్రజలు మంచి తీర్పుని ఇచ్చారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా రేపు జిహెచ్ఎంసీ కానీ జిహెచ్ఎంసీలో 3 ముక్కలు చేసి ఒక ముక్క మజ్లిస్ పార్టీకి దారవాతం చేశారు. ఆ గిఫ్ట్గానే మజ్లిస్ పార్టీ వాళ్ళకు కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు ఇచ్చడం జరిగింది. ఓట్లన్నీ కూడా తారుమారు చేసి ఇదంతా లాబింగ్ చేసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. అయినా కూడా మాకు వచ్చిన ఓట్లు మేము సాటిస్ఫైడ్. ఎందుకంటే చాలా చోట మేము దగ్గరకు వచ్చి ఓడిపోయినాం. చాలా చోట మేము ఊహించని చోట మేము గెలిచినాం. కోహీర్ అనేది 100% మైనార్టీ సీట్, అక్కడ మేము ఒక సీటు గెలిచినాం. మేము సర్పంచ్ ఎలక్షన్లో కూడా మేము పోటీ చేసిన 5,000, మేము గెలిచింది దాదాపు 800. 800లో 10,000 వార్డు మెంబర్స్ గెలిచినాము. మేము 1,800 ఉప సర్పంచ్లు గెలిచినాము. ఇది ఆన్ రికార్డ్ సింబల్లో లేదు, ఇది సింబల్ మీద ఉన్నది. సింబల్ మీద ఉన్నది కాబట్టి మజ్లిస్ పార్టీ కలిసి ఇది చేసినటువంటి ఒక ప్లాయ్. ఇది ఒక కాన్స్పిరసీ, కుట్ర. ఈ 3 పార్టీలు చేసే కుట్ర. ఇది దాదాపు మాకు వచ్చినట్టు పర్సెంటేజ్ కూడా 20% మనకు ఓటు శాతం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. 2,500 మున్సిపల్ వార్డుల్లో 700 వార్డుల్లో గెలిచామని అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐకి మద్దతు ఇస్తామని ఆఫర్ ఇచ్చానని తెలిపారు. ఇక సింగరేణిలో కాంగ్రెస్, బీజేపీ దోపిడీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. దానికి భిన్నంగా తెలంగాణలో మీరు చూసినట్టయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్లు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం తీసుకున్నా, ఆయన బయటకు వచ్చి కూర్చొని ప్రెస్ల మీద చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా, ఆయన సహజంగానే మా తక్కువ చేసి చెప్తాడు కాబట్టి 32% అక్కడ ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం కూడా మాకు సర్పంచుల్లో ప్రజలు గెలిపించారు. 4,000 పైచిలకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారు. అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోళ్ళు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు 2,580 చిల్లర వార్డులలో పోటీ అయింది. మొత్తం 117 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కలిపి 2,580+ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఇంకొక 10-15 పెరిగితే పెరగవచ్చు. ఓవరాల్గా 740, 750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. మొత్తం 117 మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు 15 నుంచి 16 నేరుగా గెలుస్తున్నాము. పరోక్షంగా, ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, అక్కడ కూడా
ఇంకో దాదాపు 10-15 చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా 16 తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతా ఉన్నాము. దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10-15 చోట్ల మాకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే 117లో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెల్లో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. పల్లెల్లో 4000 పైచిలకు సర్పంచులు గెలిపించారు ప్రజలు. మరి అట్లాగే పట్టణంలో కూడా ఇది చూస్తే దాదాపు 730-740 వార్డులు గెలిచి అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ మాత్రమే, పోరాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. 2 పార్టీలు, ఒకటి ఢిల్లీలో అధికారంలో ఉంది, ఇంకోటి రెండోది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ ఈ 2 పార్టీలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల కుయుక్తులు పనినప్పటికీ బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ ఒకసారి అటు పల్లెల్లో ఇటు పట్టణంలో కోరుట్ల మున్సిపాలిటీలో ప్రజల మద్దతుతో కాంగ్రెస్ జెండా ఎగరేశామని అన్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు. 18 సీట్లకు 18 సీట్లు గెలుచుకున్నామని చెప్పారు. మెట్పల్లిలో సీట్లు తగ్గినా ఇండిపెండెంట్లుగా గెలిచిన తమ రెబల్స్తో కలిసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. మున్సిపల్ ఫలితాలపైన జగిత్యాల జిల్లా కోరుట్లలో సంబరాలు చేసుకున్నారు నేతలు. గెలిచిన అభ్యర్థులను అభినందించారు. ఇక ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కైవసం చేసుకున్నది. 33 వార్డులలో 18 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ రెబలు ఇండిపెండెంట్ అభ్యర్థి మాకు టోటల్ 19 వచ్చినాయి. అంటే టోటల్ క్లీన్ స్వీప్ కోరుట్ల కాంగ్రెస్ జెండా ఎగరేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెట్పల్లిలో కూడా మా అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 6 గెలిచారు. కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు 4 గెలిచినారు. టీఆర్ఎస్ 6 గెలిచింది, అదేవిధంగా బీజేపీ 10 గెలిచింది. సో అక్కడ హంగ్ పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని చాలామంది కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏ విధంగా మెట్పల్లిని కూడా చాలామంది అందరు వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం పూర్తిగా కోరుట్ల మాత్రం పూర్తిగా కైవసం చేసుకున్నాం మేము, వితౌట్ ఎనీబడి సపోర్ట్. మేము కూడా కొంతమందిని సపోర్ట్ అడుగుతూ ఉన్నాం, చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. మెట్పల్లి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది. కోరుట్ల పట్టణంను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది ఫుల్ మెజార్టీ తోటి. అదేవిధంగా మెట్పల్లి పట్టణంలో కూడా దాదాపు 10-11 సీట్లు మేము గెలవడం జరిగింది మా రెబల్స్తో పాటు. దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక విషయం ఏంటంటే కోరుట్ల పట్టణంలో గతంలో రత్నాకరరావు చేసిన అభివృద్ధిని, 10 ఏళ్ల బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని పోల్చుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించడం జరిగింది. ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు కోరుట్ల పట్టణాన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో, డ్రైనేజ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర సమస్యలను, ఫిల్టర్ బెడ్ సమస్య కావచ్చు, మన దగ్గర గతంలో రత్నాకరరావు చేసినట్టు ఫిల్టర్ బెడ్ సమస్య, ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే విధంగా ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇక్కడ మా అభివృద్ధికి నిధులు ఎక్కువ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా కోరుట్ల పట్టణ ప్రజలందరికీ దండం పెట్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ చౌరస్తాలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ 2 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు రెఫరెండం అని అన్నారు కాంగ్రెస్ నాయకులు అరవింద్ కుమార్ యాదవ్. ఈ ఫలితాల ఉత్సాహంతో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ మొత్తంలో మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదో స్వీప్ చేసిందో
ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం జరిగింది. దీన్ని పట్టి చూస్తుంది అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా 3 కొత్త మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగిందో దాంట్లో కూడా స్వీప్ చేయడం 100% ఖాయం. ఈ 2.5 సంవత్సరాలు అయితే పాలన అందించినామో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మెమొరండంగా మేము భావిస్తున్నాం. రేవంత్ అన్న నాయకత్వంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని ఈరోజు ఓట్ల రూపంలో వాళ్ళు ఓట్లతో వేసి క్యాండిడేట్లను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్లకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి నమ్మకం పెట్టిరో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళు గెలిచిన అభ్యర్థులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మన ముషిరాబాద్ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున అందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాము. మళ్ళీ రాబోయే సమయంలో కూడా అందరూ కూడా కష్టపడి మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి. మేయర్ 3 కార్పొరేషన్లు ఏవైతున్నాయో అందరూ కూడా ఇక్కడ కూడా కష్టపడి ఇక్కడ కూడా కాంగ్రెస్కి పట్టం కడతారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో సనత్ నగర్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితోనే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా పరిపాలన కార్యక్రమాలకు ఈ గెలుపు నిదర్శనమని అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో విజయడంకా మోగిస్తామన్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణలో అంబరాన్ని పొందింది. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాల్లో క్లీన్ స్వీప్ చేసినందుకోసము మేము చాలా కాంగ్రెస్ పార్టీ సనత్ నియోజకవర్గంలో ఇక్కడ అన్ని 8 డివిజన్లలో డాక్టర్ కోట నీలమక్క గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము. ఇలాంటి క్లీన్ స్వీప్ చరిత్రలో కూడా ఎన్నో లేనిది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పనిలో మన తెలంగాణ ప్రజలు ఆయన మీద నమ్మకంతో వార్డులల్లో ప్రతి ఒక్క వార్డులలో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం గెలిపించడం జరిగింది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మన గ్రేటర్ హైదరాబాద్ కానీ మల్కాజిగిరి కానీ శ్రీలింగంపల్లి కార్పొరేషన్లో కానీ దీంట్లో అత్యధికంగా మెజారిటీతో గెలిచి 3 మేయర్ కైవసం చేసుకుందామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అంతకన్నా మించి సనత్ నగర్ నియోజకవర్గంలో 8 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి బీజేపీ బీఆర్ఎస్ నామరూపాన లేకుండా ఇక్కడ మేము చేసి డాక్టర్ కోట నీలమక్క గారికి బహుమానంతో పాటు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక బహుమానం ఇచ్చి ఇక్కడ సనత్ నగర్లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండా అని చెప్పి ఇక్కడ ఉన్న పార్టీలకు అన్ని డిపాజిట్లు కళ్ళంతో అవకాశం కంపల్సరీ ఉన్నది. ఎందుకంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు అట్లా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద కొడుకులాగా అండగా నిలుస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ మహిళా పెన్షనర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ ఉమాదేవి. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్, క్యాష్లెస్ హెల్త్ కార్డులపైన జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు అసోసియేషన్ సభ్యులు. గతంలో క్యాష్లెస్ కార్డు పనిచేయక పెన్షనర్స్ ఇబ్బంది పడ్డారని, కొందరు వైద్యం అందక మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులతో భరోసా ఉంటుందని చెప్పారు. అలాగే రాష్ట్ర సాధనలో పనిచేసిన ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మేము ఓన్లీ హెల్త్ కార్డు గురించే మేము బయటకు వచ్చామండి. సీఎం గారిని ఫస్ట్ మేము సీఎం గారిని కలవడము, వారు 1 by 1 ప్రోగ్రెస్ అంతా ఈ హెల్త్ కార్డు మీదే ఎక్కువ చేయడము జరిగిందండి. ఈ క్రెడిట్ అంతా కూడా ఈ ఉమెన్కే దక్కుతుందండి. ఈ ఉమెన్ యొక్క ప్రోద్బలము మేము ఎక్కే మెట్టు దిగే మెట్టు ప్రతి సీఎం గారిని, ప్రతి మినిస్టర్ని, ప్రతి సెక్రటరీని అందరినీ కలిసి సార్ మిగతా ఇవాళ కాకపోయినా రేపైనా మాకు వస్తుంది, మాకు ముందు హెల్త్ కార్డు ఇవ్వండి, మా మరణాలను మీరు తగ్గించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మాకు హెల్ప్ చేయండి. మేము సెక్రటేరియట్లో ఇన్ని సంవత్సరాలు, సెక్రటేరియట్ ఏంటి బయట స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇన్ని సంవత్సరాలు వర్క్ చేశాము, మాకు మీరు ఒక బిడ్డల్లాంటి వాళ్ళు, ఒక తల్లిదండ్రులు చూసినట్టుగా మాకు హెల్త్ కార్డు వస్తే మీ సపోర్ట్ తోటి మేము ఇంకా కొంతకాలం బతుకగలుగుతాం. ఇవాళ రేపు పిల్లలు కూడా సరిగ్గా చూడడం లేదండి. అంటే మాకు వచ్చే పెన్షన్స్ ఇదివరకు జీతాలు అవి చాలా తక్కువ ఉన్నాయి కదా, తక్కువ పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్తో మేము హాస్పిటలైజ్ చేసి మేము ఇది బేర్ చేయలేకపోతున్నాం. కాబట్టి మా హెల్త్ కార్డు అని ఇవ్వగా మీ మీడియా ద్వారా నంబర్ ఆఫ్ టైమ్స్ మేము ప్రెస్ మీట్లు పెట్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళామండి. వారి దృష్టిలో పడింది. వారు మమ్మల్ని అందరినీ తల్లులుగా ట్రీట్ చేసి ఫస్ట్ మాకు హెల్త్ కార్డు ఇవ్వడానికి ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చారండి. మాకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 1 వీక్లో మాకు ఈ ఆర్డర్స్ విత్ గైడ్లైన్స్ తోటి రాబోతుందండి. ఇంకొకటి మీ ద్వారా మేము ఏం కోరుకుంటున్నామంటే ఒక ట్రస్ట్ అనేది ఫామ్
ఫామ్ చేస్తున్నామండి. ఆ ట్రస్ట్లో కొంతమంది మెంబర్స్ని తీసుకుంటారు. మా తరపున కూడా, మా ఉమెన్ అసోసియేషన్ తరపున కూడా ఒక మెంబర్కి ట్రస్ట్లో కూడా ఇవ్వాల్సిందిగా మేము మీ ద్వారా మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు వచ్చే మాకు పెన్షనర్లు కానీ ఉద్యోగస్తులు కానీ 650 రూపాయలు మాత్రం మాకు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది మెడికల్ అలవెన్స్ కింద. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కలుపుకొని 1.5 అన్నారా, లేకుండా అది లేకుండా 1.5 అన్నారా అనేది ఒకటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి. దాని ప్రకారము మేము అందరినీ కూడా గైడ్లైన్స్ ప్రకారం ముందుకెళ్తాము. ఆ గైడ్లైన్స్ అనేది కూడా చాలా తొందరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా 2 years తర్వాత నేను కనీసం ఇప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి మాకు అందరికి ఇస్తున్నందుకు మా మహిళా పెన్షన్లు అందరి తరఫున, ప్రభుత్వ ఉద్యోగస్తులందరి తరఫున, పెన్షన్ల సంఘాల అందరి తరఫున కూడా మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎప్పుడు కూడా వారికంటే మహిళా పెన్షనర్స్గా మేము ఉన్న చీఫ్ సెక్రటరీ గారి కంటే కూడా, ముఖ్యమంత్రి గారి కంటే కూడా, ప్రభుత్వంలో ఉన్న అందరికంటే కూడా మేము తల్లుల స్థానంలో ఉన్నాం కాబట్టి మా ఆశీర్వాదాలు ఆ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయి. ఇక ముందర ఏవైనా కూడా మహిళా పెన్షనర్లను స్పెషల్గా ప్రభుత్వం ట్రీట్ చేయాలనేది ఒకటి. ఎందుకంటే అన్నీ తీరి వయసులో ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా ఉంటుంది. కొన్ని మేము కూడా అడగడం జరిగింది. పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్తున్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏదైనా ఇమ్మీడియట్ జరగగానే అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు, ఏ ఆసుపత్రికైనా ప్రైవేట్ ఆసుపత్రికైనా తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఇన్వెస్ట్ చేసిన దానికి కూడా ప్రభుత్వం దాన్ని కన్సిడర్లోకి తీసుకోవాలంటే చీఫ్ సెక్రటరీ గారు తప్పకుండా మనం అంటూ ఒక ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత అది జరిగే చిన్నటివన్నీ సవరించుకుందాం మనం అని కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులందరి తరఫున 536 కోట్లు వస్తుంది. అంతే అమౌంట్ ప్రభుత్వం కూడా ఈక్వల్గా చెల్లిస్తుంది. ప్రతి నెల 1000 పైన వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ అనేది సవరించుకుందాము అనేది ఒక ఇష్యూ. దీనికి మాత్రం మహిళా పెన్షన్లు అందరి తరఫున మాత్రం మహా సంతోషంగా ఉన్నాము. బాగా కృతజ్ఞత. షామీర్పేట్ తూముకుంటలోని విశ్వాని ఇన్స్టిట్యూట్లో యాక్ట్ 2026 నిర్వహించింది కాలేజీ యాజమాన్యం. ఇక విద్యార్థులు తమ ప్రతిభ, సృజనాత్మకత, నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించేలాగా ఇన్నోవేట్, ఇంటిగ్రేట్, ఇన్స్పైర్ థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అపోలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎల్టోన్ రోన్ నాథన్, బ్యాంక్ ఆఫ్ బరోడా డెప్యూటీ జీఎం, రీజనల్ హెడ్ సునీల్ కుమార్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక వివిధ కాలేజీల విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆవిష్కరణ, సృజనాత్మకత, నాయకత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ యాక్టివ్ నిర్వహించినట్లు తెలిపారు విశ్వాని ఇన్స్టిట్యూట్ ఎండీ డాక్టర్ జయశ్రీ. మన మొదటి గురువులైనటువంటి తల్లిదండ్రులు, తర్వాత అప్ టు 10th 12th స్టాండర్డ్ వీళ్ళ సంరక్షణలో, తర్వాత వాళ్ళ సారథ్యంలో అనునిత్యం మనము మన యొక్క నాలెడ్జ్ని ఎన్రిచ్ చేసుకుంటున్నాం. ఈ ముందుకెళ్ళేటువంటి ప్రక్రియలో డిసిప్లైన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నా నాలెడ్జ్ ఎన్రిచ్మెంట్ కానీ, నేను ఈరోజు ఒక మంచి మిత్రుడిని ఏమైనా సంపాదించుకున్నానా, ఇవాళ ఏమైనా బుక్ చదివానా, ఈ ఆస్పెక్ట్ లో నా గ్రోత్ను నేను కొలుసుకుంటాను. సో ద సేమ్ అడ్వైజ్ మా మిత్రులకు, మా భవిష్యత్ బిజినెస్ మేనేజర్లందరికీ కూడా నేను ఇస్తున్నాను. I always tell my officers as well as wherever I go, there is one word which has always inspired me, one English word which has always inspired me. No man knows what he can until he tries.
no man knows what he can until he tries. Until you try, you don't know what your capabilities are. So this is an example which I have seen. You people have tried your best. So this is the example of the success which has come out on the stage, the way you organize things. These are all, which has come out from the experience of trying. To see that the students are coming along so well and getting to put something like this at the magnitude level as I see today is amazing. Hats off to the faculty and the directors who are behind the scenes, who push these students to do their best. I think the foundations that they are creating is what actually makes them do so much today. So we can imagine what the future leaders will be like, and we look up to these future leaders. We look up to them taking our nation forward, and all the best to all the students and all the faculty members that are here. Thank you. This event has got students together to organize this massive event where all students from about 100 colleges from across the city of Hyderabad, Secunderabad are participating. We have more than 1,000 registrations for the various management events. We are having formal and informal events. We have formal events like Business Quiz, Managerial Maestro, Mad Advertise, Master Maverick, Market Mavericks, and many other such events. We are also having Octave Unplugged, which is our informal event, which is a star event. Managerial Maestro is going to decide who is going to be the young manager of this year 2026 at the end of our Octave. రత్నాలు ఆభరణాలకు గుర్తింపు పొందిన ప్రముఖ రసిక్ సంస్థ యుఏఈలో తమ 10వ ప్రపంచ శాఖను ప్రారంభించింది. యుఏఈలోని రస్ ఆల్ ఖైమాలో తమ కొత్త స్టోర్నైతే అందుబాటులోకి తెచ్చింది. దశాబ్దాల అంకితభావం, ప్రామాణికత, సర్టిఫైడ్ సహజ రత్నాలు, చక్కటి ఆభరణాలు తమ సంస్థ నైపుణ్యాన్ని, అత్యుత్తమ లక్షణాలని సూచిస్తుందని తెలిపారు నిర్వాహకులు. ఇక క్లయింట్లు, మద్దతుదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, నిపుణుల మార్గదర్శకత్వంలో నిజమైన రత్నాలను కొనుగోలు చేయాలని సూచించారు. हम रासिक जमशेद ज्वेलर्स की ये हमारी 10वीं शाख है रासुल खैमा में. तो हमारा जो जर्नी है 56 इयर्स ओल्ड है, जो हमारे वालिद साहब ने शुरू किया. एक ब्रांच पहले जो बेंगलुरु में हमारी इब्तिदा हुई, वहां से आज हमारे हिंदुस्तान में 8 ब्रांचेस हैं. वर्ल्ड में हर कंट्री में हमारे क्लाइंट्स हैं. स्पेशली हमारा यूएई में पहला जो ब्रांच हुआ दुबई में हुआ. दुबई से यहाँ तक के ये सारे जितने भी यूएई के स्टेट्स हैं, हर जगह से भी जो लोगों की, जो हमारे क्लाइंट्स हैं, जो हमारे दोस्त हैं, जो हमारे इससे इस्तेफादा उठाए हैं, सक्सेसफुल क्लाइंट्स हैं, उनकी दुआओं से हमारा आज रासुल खैमा में भी खत्म आ चुका है. वस्सलाम. Hello everyone. Based on the overwhelming and demand and love from the people of Ras Al Khaimah, we are proud to expand our presence in Ras Al Khaimah. After the massive success and excellent response from our Dubai branch, Rasikh Jemsed Jewelers is delighted to announce the opening of our 10th global branch today. Actually हमारे जो खिदमत साबिका में प्रीवियस में हमने दुनिया भर में जो दिए हैं, जो रासिक जमशेद ज्वेलर्स के लिए एक बड़ा मकाम है, जिसके पीछे 5 लाख हैप्पी क्लाइंट्स हैं, जिन्होंने हम पर भरोसा रखा, ट्रस्ट रखा, जो हमारी खिदमत हासिल कर रहे हैं. हिंदुस्तान में तकरीबन 8 ब्रांचेस कामयाब होने के बाद जब हमने दुबई का रुख किया, दुबई में हमारी ब्रांच शानदार कामयाब होने के बाद रास अल खैमा के लोगों ने जो डिमांड किया कि हमें आने दूर होता है तो आपका प्रेजेंस यहाँ पे होना है, तो उनकी ख्वाहिश पर हमने यहाँ पे एक ब्रांच ओपन किया है. जिस तरह हमारे जो खिदमत हिंदुस्तान में, दुबई में, यूएस में, यूके में जो चल रही है, इसी तरीके से 1-to-1 खिदमत यानी फिजिकली प्रेजेंस रहेगा हमारा. तो आज से हमारे खिदमत रास अल खैमा वालों के लिए शुरू हो चुके हैं. जहां से जिन लोगों ने जो मोहब्बत दिखाई प्रीवियस में, जो दुबई को आकर हमारी खिदमत लेते थे और जो टेलीफोनिक के जरिए जो हमारी खिदमत लेते थे, उनके लिए आज खुशखबरी है कि हम खुद आपके शहर में आ चुके हैं. प्लीज फोन उठाइएगा, अपॉइंटमेंट लीजिएगा. इंशाल्लाह हमारे डेट्स आपको पहले से बता देंगे इंशाल्लाह. तो इस हिसाब से आप अपॉइंटमेंट लेकर हमें मुलाकात कर सकते हैं, जिंदगी को कामयाब बना सकते हैं. बहुत बहुत
మేడ్చల్ జిల్లా బౌరంపేటలోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో కళా ఉత్సవ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది యాజమాన్యం. విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో అర్జున్తో పాటు సీతాపయనం సినిమా టీం హాజరయ్యింది. ఇక విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయటానికే ఈ కళా ఉత్సవ్ నిర్వహించామని తెలిపారు కేఎల్ యూనివర్సిటీ డీన్ ఆనంద్. Before last year in December we had this spark of Kala Utsav. Kala Utsav అన్న ఒక ఐడియా ఇనిషియేట్ చేయాలని ప్రేమ్ సార్ వచ్చి నాకు చెప్పారు. ఫస్ట్ ఒక కొత్త ఈవెంట్ కావాలని. ఫ్రమ్ ద డే 1 ఆఫ్ ద ఈవెంట్ ఐడియేషన్ కానించి నేనున్నా. కళా ఉత్సవ్ యొక్క మెయిన్ మోటివ్ ఇస్ జనాల్లో అంతరించిపోతున్న కళల్ని తిరిగి తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో బేసికలీ ఈవెంట్ కాలేజ్ వరకే పరిమితం కాదు, మొత్తం 3 క్యాంపస్లు, అది కాకుండా హైదరాబాద్లో 20+ క్యాంపస్ నుంచి చాలామంది స్టూడెంట్స్, మొత్తం హైదరాబాద్కే పరిమితం కాకుండా మొత్తం సౌత్ ఇండియా మొత్తంలో కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్ కూడా చాలా ఎక్స్పోజర్ దొరికింది. అసలు కళలు ఏంటి, అసలు ఏమేమి కళలు ఉన్నాయి అండ్ వేరే స్టేట్లో ఎట్లా జరుగుతుంది కాంపిటీషన్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. KLH always believes in providing a platform where students can exhibit their talent, and Kala Utsav is one among those platforms where students are not only exhibiting their talents but also getting space to showcase their expertise or their aspirations. Academics are always prime focus in KLH, but we also equally provide exposure for different talent spaces for harnessing the skills that they have. And Kala Utsav is a one where culture, students get close to culture, get exposure and also bring out the best out of them. KLH సో ఈ కళా ఉత్సవ్ అనే ఒక ఫెస్ట్ ఇనిషియేషన్ అనేది మా వైస్ ప్రెసిడెంట్ హవీష్ గారి నుంచి వచ్చింది. సో హవీష్ సార్ ఆయన విజనరీ చాలా అంటే చాలా గొప్పది. సో KLH స్థాపించడం నుంచి సార్ మమ్మల్ని గైడ్ చేశారు ప్రతి విషయంలోనూ. హవీష్ గారు మమ్మల్ని దగ్గరుండి సో మన యూనివర్సిటీ అకాడమిక్సే కాదు కల్చరల్ పరంగాను ప్యాషన్ ఎవరైతే స్టూడెంట్ ఎలా ఉన్నారో వాళ్ళని గ్రోత్ చేయడం కోసం మనం ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలండి. ఎక్కడ లేని విధంగా మన యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. స్టూడెంట్స్కి ప్రతి ఒక్కటి సార్ ప్రొవైడ్ చేస్తూ ఈ యొక్క నేషనల్ లెవెల్ డయాస్ని క్రియేట్ చేసాం. సో దట్స్ కాల్డ్ ద కళా ఉత్సవ్ అండ్ నౌ దిస్ కళా ఉత్సవ్ ఇది 2nd year వీఆర్ సెలబ్రేటింగ్. I joined in KLH Hyderabad because of best experience and the exposure of the campus. And this we came with a new idea that called as Kala Utsav, and it will be encouraging our new talents, and they are encouraging our talents. And also we are coming up with new ideas and business ideas. Basically I am studying MBA in KLH, so we'll play best business ideas in our campus too. And ఈ ఎక్స్పీరియన్స్ మాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా కొత్త కొత్త టాలెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా బయటకు వస్తాయి. అండ్ ఇది ఒక మంచి స్టేజ్ మా ఎక్స్పీరియన్స్ మా టాలెంట్. హైదరాబాద్ ఐటీ కారిడార్లో బైక్ రేసింగ్లకు అడ్డాగా మారింది. రాత్రి వందలాది మంది బైకర్లు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రోడ్లపైన హల్చల్ చేస్తున్నారు. కొందరు ఆటో వాలాలు కూడా పాల్గొంటున్నారు. ఈ స్టంట్స్ చూడటానికి వేలాది మంది వస్తున్నారు. నడి రోడ్డుపైన రీల్స్ చేసేందుకు యూత్ వస్తున్నారు. యువతులను పోకిరీలు వేధించడంతో శాంతి భద్రతల మధ్య సమస్యగా మారింది. ఇక ఐటీ కారిడార్లో స్పెషల్ డ్రైవ్ చేస్తామని అంటున్న కుకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్తో అనిల్ ఫేస్ టు ఫేస్. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బైక్ స్టంటర్స్ ఎవరైతే రేసింగ్ చేస్తున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇక ఇప్పటికే సైబరాబాద్ లిమిట్స్లో కూడా పోలీసులు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఐటీ కారిడార్లో కూడా ఎక్కువగా ఈ నియమ నిబంధనలు అతిక్రమించి మోటార్ వెహికల్ నిబంధనలు కూడా అతిక్రమించి రోజు అర్ధరాత్రి పూట కూడా అటు కార్లలో బైక్స్ పైన ఇష్టానుసారంగా రేసింగ్లు స్టంట్స్ చేస్తూ రీల్స్ లైక్లు కోసమే ఇన్స్టాగ్రామ్లలో అటు సోషల్ మీడియాలో పెడుతూ చలమణ అవుతున్నారు. సో వీరిపైన
ఎట్లాంటి తనిఖీలు చేస్తున్నారు, ఎట్లాంటి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు, వారిపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి? మనతో పాటు కుకట్పల్లి జోన్ డీసీపీ రితురాజ్ మేడం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఎట్లాంటి చర్యలు ఉంటాయి ఈ బైక్ స్టంటర్స్ పైన? ఎక్కువగా ఐటీ కారిడార్లో మీ పరిధిలో ఎట్లాంటి డ్రైవ్ చేపడుతున్నారు వారిపైన నిఘా? ఇది లాస్ట్ వీక్ కూడా ఫ్రైడే అండ్ సాటర్డే మేము స్పెషల్ డ్రైవ్స్ పెట్టాము. మన టోటల్ 65 మెంబర్స్తో పాటు మన జోనల్ ఫోర్స్ ట్రాఫిక్తో పాటు కోఆర్డినేట్ చేసి మన ఏసీపీ ఎస్హెచ్ఓతో పాటు అందరు మేము ఈ డ్రైవ్ చేశాము. టోటల్ 65 మెంబర్స్ మేము 4-5 కట్ ఆఫ్ పాయింట్స్ పెట్టి అన్నీ ఎవరెవరు స్టంట్ చేసేస్తాడు లేకపోతే డ్రంక్ డ్రైవింగ్ లాగా చేసేస్తాడు అందరికీ మేము పట్టుకున్నాము. అండ్ వాళ్ళకి పట్టుకునే తర్వాత చర్యల ప్రకారంగా ఎలా మన చట్టం ఎలా ఉంది, సీజర్ చేయాలి, బికాజ్ అది ఒక ఒఫెన్స్ ఉంటుంది. ఇలాగా పని చేసిన తర్వాత ఈ ఒఫెన్స్ మీద ఏం బైక్ యూజ్ అయింది అది కూడా మేము సీజ్ చేస్తాము. సో అంటే ఐటీ కారిడార్తో పాటు మీ లిమిట్స్లో ఎక్కువగా ఎట్లాంటి బైక్స్ ఆర్ కార్స్ను మీరు ఐడెంటిఫై చేస్తున్నారు? ఇది 3 కేటగిరీస్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు చూశాడు రీల్ ఇప్పుడు చాలా వైరల్గా అయింది. ఒక ఆటో నుంచి వాళ్ళు స్టంట్ చేసేస్తాడు, ఆటో నుంచి, బైక్స్ నుంచి, కార్స్ నుంచి అన్నీ వాళ్ళు చేసేస్తాడు. తర్వాత పేవ్మెంట్స్ మీద వచ్చి రోడ్ మీద వచ్చి వాళ్ళు రీల్స్ క్రియేట్ చేసేస్తాడు. రీల్స్ క్రియేట్ చేస్తే ఏమీ ప్రాబ్లం లేదు, కానీ ఆ కారణం 400-500 మెంబర్స్కి క్రౌడ్ జమ అవుతుంది, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. దీని కారణం అది కూడా మేము చూస్తాము. మన నాకాబందీకి టైం అది కూడా ఏం జరగడం లేదు. సో ఇప్పటి వరకు ఏమైనా వారిపైన ఫైల్ చేశారా, కేసు ఫైల్ సంబంధించి చేశారా? ఎక్కువగా యంగ్స్టర్స్ ఉన్నారా, ఏ ఏజ్ వారు ఎక్కువగా చేస్తున్నారు ఇట్లాంటి? చాలామంది వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు, అందరు ఇప్పుడు రీసెంట్గా జాయిన్ చేసిన జాబ్స్ వాళ్ళు అందరు మ్యాక్సిమం 18 పైన ఉన్నారు, అందరు మేజర్స్ ఉన్నారు. కానీ రీసెంట్గా వాళ్ళకి బైక్స్ వచ్చింది, రీసెంట్గా కార్ వచ్చింది, ఆ ఎక్సైట్మెంట్లో పియర్ ప్రెషర్లో వాళ్ళు ఇలాగా బిహేవ్ చేసేస్తాడు. మేము కేసెస్ ఇప్పుడు లాస్ట్ వీక్ చేసినప్పుడు కూడా 2 ఆటోస్ మీద కేసు చేశాము. తర్వాత 6 to 7 బైక్స్ మీద మేము ఆల్రెడీ కేసు పెట్టాము. అండ్ ఇంకా వాళ్ళు ఎలా చేస్తాడు, ఇంకా ఇది ప్రతిరోజు మేము రెగ్యులర్గా చేస్తాము. కానీ ఫ్రైడే సాటర్డే ఎక్కువగా ఎందుకు మేము ఎక్కువగా ఫోకస్ చేస్తాము, బికాజ్ 1 o'clock వరకు ఎస్టాబ్లిష్మెంట్స్కి పర్మిషన్ ఉంటుంది. ఈ 1 o'clock క్లబ్స్, పబ్స్, రెస్టారెంట్స్ అన్నీ బంద్ అయిపోయిన తర్వాత అన్ని క్రౌడ్ వాళ్ళు బయటికి వస్తాడు. చాలా డ్రంక్ డ్రైవింగ్ జరుగుతూ ఉంది. ఆ ఆల్కహాల్, లిక్కర్ తాగిన తర్వాత వాళ్ళు చాలా స్టంట్స్ కూడా చేసేస్తాడు. అందుకే దీనికి కంట్రోల్ చేయడానికి ఫ్రైడే సాటర్డే మేము 11 నుంచి 2 వరకు ఇది గట్టిగా ప్రయత్నం చేస్తాము. సో అంటే ఎక్కువగా నెంబర్ ప్లేట్స్కి సంబంధించి కూడా ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? ఎందుకంటే కొన్ని ఫేక్ నెంబర్ ప్లేట్స్ పెట్టి కూడా ఇట్లాంటి స్టంట్స్ చేస్తున్నారు, కొన్ని వితౌట్ నెంబర్ ప్లేట్స్ కూడా స్టంట్ చేస్తున్నారు. సో అట్లాంటి బైక్స్ని మీరు ఏం చేస్తున్నారు దొరకబట్టిన తర్వాత? ఇప్పటివరకు చూసినప్పుడు మేము ప్రతి బండిది వెహికల్ నెంబర్ చెక్ చేసేస్తాము మన ఈ చలాన్ ప్లాట్ఫామ్లో. ఇప్పటివరకు దొంగతనం చేసిన వెహికల్ మనకి ఈ నాకబందీ చేసినప్పుడు మనకు దొరకలేదు, కానీ వితౌట్ నెంబర్ ప్లేట్స్ చాలా దొరుకుతుంది. అది దీనికి చట్టం ప్రకారంగా మేము ప్రొసీడ్ చేస్తాము. సో మొత్తానికి అయితే ఈ యొక్క సైబరాబాద్ లిమిట్స్లో మాత్రం ఖచ్చితంగా ఇటు ఆటో, తర్వాత కారు, బైక్స్ పైన స్టంట్ చేసే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇక వీకెండ్లో మాత్రం ఖచ్చితంగా వారిపైన స్పెషల్ ఫోకస్ పెడతామంటూ కూడా డీసీపీ రితురాజ్ మేడం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్ V6 న్యూస్, హైదరాబాద్. ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపైన మోటార్ వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు. అలాగే నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసే వారిపైన కూడా ఫోకస్ పెట్టారు. నంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్ చేయడం చాలా తీవ్రమైన నేరమని అంటున్నారు. నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మార్చి 1 నుంచి కఠిన చర్యలు అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే బైక్లు, కార్లు నడిపితే వారికి భారీగా ఫైన్లు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు అప్పగించి రోడ్లపైకి పంపిస్తే జైలుకు పంపిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. మార్చి 1 నుంచి ఏవైతే ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయో ఆ వైలేషన్స్ను చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. హెల్మెట్ విషయం పబ్లిక్కే వదిలేస్తున్నాం, అది వాళ్ళ సెల్ఫ్ సంబంధించిన విషయము. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, రాంగ్ రూట్లో ఎవరైనా వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే చాలా అఫెన్సెస్ మనకు రాంగ్ రూట్లో వచ్చి అవుతున్నాయి. ప్రతి విషయంలో లైసెన్స్ లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేసినా, తాగి వాహనాలు నడిపినా వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఇప్పుడున్న చర్యల కంటే కూడా ఇంకెక్కువ
ఎక్కువ జరుగుతున్నాయి. మనం సెల్ ఫోన్ చూసినట్టయితే అది వెరీ కామన్గా పెట్టుకుంటున్నారు. మోటార్ సైకిల్ నడుపుతూ కూడా ఒక పక్కన ఇట్లా వంగిపోయి నడిపిస్తా, అవన్నీ కూడా మనకు మన పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నా లేకపోయినా మనకు పైన ఉన్నటువంటి కెమెరాస్ ద్వారా కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేయబోతున్నాం. ఇంకా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. కాకపోతే మా విజ్ఞప్తి ఏంటంటే కేసులు ప్రధానం కాదు, ఇక్కడ మనము మారాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనకు ఆ సివిక్ సెన్స్ పెరుగుతుందో ట్రాఫిక్ ఆటోమేటిక్గా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. మరోవైపు నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసే వారిపైన ఫోకస్ పెట్టారు. నెంబర్ ప్లేట్స్ మార్చి ఇతర వాహనదారుడిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఒక వ్యక్తిని చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మలక్పేటకు చెందిన సయ్యద్ అలీవుద్దీన్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం అసలు నెంబర్ కు వేరే నెంబర్ వాడుతున్నాడు. దీంతో అసలు యజమాని వాహనంపై 23 తప్పుడు చలాన్లు పడ్డాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం బయటపడింది. ట్యాంపరింగ్ కేసులను టెక్నాలజీని ఉపయోగించి సులభంగా గుర్తిస్తున్నామన్నారు పోలీసులు. ఇంప్రాపర్ నంబర్ ప్లేట్లు చాలా చోట్ల చూస్తున్నాం. అది కూడా ఫ్యాన్సీ ప్లేట్లు పెట్టుకొని పోవడం. కొన్ని చోట్ల కొంతమంది అయితే ఆ వెహికల్ నెంబర్ కనబడకుండా దానికి మడ్డేయడము, కనబడకుండా చేయడం, ఒక నంబరు మిస్ప్లేస్ చేయడం, రాంగ్ నెంబర్లు పెట్టుకొని వాహనాలు నడపడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే రాంగ్ నెంబర్లు పెట్టుకుంటారో వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మాకు డేటాబేస్లు అన్నీ కూడా స్టోర్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి మళ్ళీ వాటి పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్ కు పాల్పడడం తీవ్రమైన నేరం అంటున్నారు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్. ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం మొత్తం 24 ట్రాఫిక్ తప్పులు నోటిఫై చేశారు పోలీసులు. ఇందులో ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్ దాటడం, అక్రమ పార్కింగ్, ఓవర్ లోడింగ్, వాహనం దొంగతనం, తోటి ప్రయాణికులతో హింసాత్మక ప్రవర్తన వంటి తప్పులున్నాయి. చిన్న చిన్న తప్పులైనా ఒకే ఏడాది 5 జరిగితే లైసెన్స్ సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది. దీనిపై నిర్ణయం రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లేదా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ తీసుకుంటారు. లైసెన్స్ ఎంతకాలం నిలిపివేయాలి అనే అంశం కూడా వాళ్లే డిసైడ్ చేస్తారు. మల్టీటోన్ హార్న్స్ కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది. హై వాల్యూమ్ ఆఫ్ హార్న్ కూడా దట్ ఈస్ ప్రొహిబిటెడ్, అది లేదు. లైటింగ్ కూడా ఆఫ్ లైట్ అనేది మనకు ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సింది ఉన్నది. డిప్పర్ కొట్టుకోవాల్సింది ఉంది. లాంగ్ డెస్టినేషన్ది, షార్ట్ డెస్టినేషన్కి మనకు సపరేట్గా మనము దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఆఫ్ సర్కిల్ చేయకున్నా పర్వాలేదు, కానీ లో బీమ్లో మాత్రం వెహికల్స్ నడుపుకోవాలి. వేరెవర్ పాసిబుల్ లో బీమ్లో వెహికల్ నడుపుకోవాలా. హై బీమ్ వాడడం, ఎక్స్ట్రా లైటింగ్ ఫిట్టింగ్ చేసుకొని పోవడం, ఇవన్నీ కూడా ట్రాఫిక్ అభ్యంతరకరంగా ఉంటున్నాయి. వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ పేలుళ్లు సంభవించాయి. షార్ట్ సర్క్యూట్తో 2 రియాక్టర్లు పేలాయి. దీంతో భారీగా మంటలైతే ఎగిసిపడ్డాయి. మంటల్లో కార్మికులు చిక్కుకున్నారని సమాచారం. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. దగ్గర రాదులేదు, దూరం రాదులేదు. ఏమైనా అంత దగ్గర రాదులేదు, దూరం రాదులేదు. ఏమైనా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ పేలుళ్లు సంభవించాయి. షార్ట్ సర్క్యూట్తో 2 రియాక్టర్లు పేలాయి. ఇక దీంతో భారీగా మంటలైతే ఎగిసిపడుతున్నాయి. మంటల్లో కార్మికులు చిక్కుకున్నారని సమాచారం. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, భువనగిరి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది కదా, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయి? ఏ విధంగా ఉంది అక్కడ సిచ్యువేషన్? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామం వద్ద
బృందావన్ ఫార్మా కంపెనీకి సంబంధించిన దాంట్లో భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ తోటి 2 రియాక్టర్లు పేలాయి. దాంతో భారీ శబ్దం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మంటలు ఎగిసిపడడంతో దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితి. దాంతో అందరూ కూడా దూరం నుంచి అక్కడున్న ఎగిసి పడుతున్న మంటల్ని చూస్తూ ఉన్నారు. ఇక కంపెనీలో పనిచేసే కార్మికులు ఆ టైంకి అక్కడ వెళ్ళారా లేరా అనే దాని మీద పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. రియాక్టర్ పేలగానే వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో సంఘటనా స్థలానికి అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అట్లే ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. కానీ ఎవరు కూడా అక్కడి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. చుట్టూ ఎగిసిపడుతున్న మంటలతో పాటు ఇంకా రియాక్టర్లు పేలే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు ఎవరు పోలేని పరిస్థితి. దాంతో అక్కడ మాత్రం ప్రస్తుతం అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. చౌటుపల్ మండలం ఎల్లగిరి వద్ద ఈ ఒక్క కంపెనీ మాత్రమే ఉంటుంది. చుట్టుపక్కల కూడా ఎలాంటి కంపెనీలు లేవు. మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఏదైనా అంటే అక్కడున్న ఎవరెవరు వెళ్ళారు డ్యూటీకి ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ శేఖర్. దూరం రాలేదు. ఏమైనా అంత దగ్గర రాదులేదు. దూరం రాదులేదు. దూరం రాలేదు. ఏమైనా దగ్గర రాదులేదు. దూరం రాదులేదు. దూరం రాదులేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ పేలుళ్లు సంభవించాయి. షార్ట్ సర్క్యూట్తోనే 2 రియాక్టర్లు పేలాయి. దీంతో భారీగా మంటలైతే ఎగిసిపడుతున్నాయి. మంటల్లో కార్మికులు చిక్కుకున్నారని సమాచారం. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఏసియాలోనే అతిపెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్కు వేదికైంది మాదాపూర్లోని ది వెస్టర్న్. 3 రోజుల పాటు జరగనున్న ఈ షోని మిస్ తెలంగాణ అపూర్వ, బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి, హిమజలు ప్రారంభించారు. ఇందులోని భారత్లోని టాప్ డిజైనర్లు రూపొందించిన 50,000కు పైగా మోడల్స్ని అందుబాటులోకి ఉంచామన్నారు ఆర్గనైజర్స్. ఇక ఓపెనింగ్ సెరమనీలో సెలబ్రిటీస్, మోడల్స్ ఆకట్టుకున్నారు. థర్టీన్, 14th and 15th do not miss it. సో మీరు మీ వైఫ్స్కైనా లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్స్కైనా మీ మదర్స్కైనా ఎవరికైనా వ్యాలంటైన్ అంటే ఎవరైనా అవ్వచ్చు. సో గోల్డ్ ప్రైజెస్ పెరిగాయని ఎటువంటి కంగారు లేదు. మంచి ధరలకి మనకి హ్యాపీగా మన బడ్జెట్స్లో కూడా డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ మన జ్యువెలరీ వేరే వాళ్ళతో మ్యాచ్ అవ్వకూడదని అనుకుంటాం. సో నేషన్ వైడ్ టాప్ మోస్ట్ బ్రాండ్స్ అందరూ ఇక్కడ స్టాల్స్ పెట్టారు. సో వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్. వీఆర్ వెయిటింగ్ అండ్ ఐఎమ్ షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బై సంథింగ్ టుడే ఫర్ మై సెల్ఫ్. నేను వేసుకునేది అయితే ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో చాలా బ్యూటిఫుల్గా అదర్ గర్ల్స్ ఆల్సో ఐమ్ సీయింగ్ దర్ జ్యువెలరీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. అండ్ నా ఫేవరెట్ ఎస్పెషల్గా అయితే ఇప్పుడు గోల్డ్. సో అందరం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఎగ్జిబిషన్ మన ఏషియా జ్యువెల్స్ ఎగ్జిబిషన్ అనేది మన వెస్టిన్లో మైండ్ స్పేస్లో జరుగుతుందన్నమాట. ఈ Feb 13th, 14th and 15th ఫైనెస్ట్ జ్యువెలరీ తయారు చేసే జ్యువెల్స్ అందరూ కలిసి వాళ్ళ ఫైన్ జ్యువెలరీని ఎగ్జిబిట్ చేస్తారనమాట. ఈ 3 days అస్సలు మిస్ కాకండి షాపింగ్ అనేది. ఎందుకంటే 55,000+ జ్యువెలరీ డిజైన్స్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు ఇక్కడ. సో మీరు మీ ఫ్యామిలీతో వచ్చి, లేదంటే ఇప్పుడు వ్యాలంటైన్ సీజన్ కాబట్టి
మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో వచ్చి కూడా చక్కగా షాపింగ్ చేయొచ్చు. ఈ 13, 14, 15 అస్సలు మిస్ కాకండి. మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ మీరు తిరిగి వెళ్తారు. I'm so happy that I'm here today at Asia Jewelers show, and it has exquisite jewelry, beautiful jewelry, and I'm wearing this beautiful uncut diamonds, and I love diamonds. So I'm going to check out the beautiful collection here because so many diamond jewelers and so many brands are showcasing their beautiful arts. So please do visit, and now the Valentine is going on. Please gift to your girlfriends these beautiful jewelry pieces, and she'll love you all your life. Very beautiful. ఎవరైనా చూస్తే కొనకుండా ఉండలేరు. సో నౌ దిస్ అ వ్యాలంటైన్స్ వీక్, అండ్ తర్వాత మనకి ఇంకా తెలుగు పండుగలు కూడా రాబోతున్నాయి, ఉగాది రాబోతుంది. కాబట్టి గోల్డ్ రేట్ గురించి ఎక్కువ వరి పెట్టుకోకుండా, ఖచ్చితంగా గోల్డ్ రేట్ తగ్గుతుందని అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడే కొనుక్కొని మీ వార్డ్రోబ్లో యాడ్ చేసుకోండి. దీస్ ఆర్ రియలీ రియలీ అమేజింగ్ పీసెస్. ది వన్ దట్ ఐఎమ్ వేరింగ్ అట్ మై కో మోడల్స్ ఆర్ ఆల్సో వేరింగ్. సో ఐఎమ్ ఆల్సో బయింగ్ 4 to 5 pieces for my upcoming competition. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.